కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ట్రిపుల్ మర్డర్ ఘటన కలకలం రేపుతుంది. ఇంటి స్థలం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం రేగి హత్యలు చేసుకునే వరకు వెళ్లింది. ఒక కుటుంబానికి చెందిన 6గురిపై మరో కుటుంబం కత్తులు కర్రలతో దాడికి పాల్పడింది. ఘర్షణలో ప్రకాశరావు, చంద్రరావు, యేసుబాబు అనే 3 వ్యక్తులు మృతి చెందారు. సంజీవ్, పండు, దావీదు అనే 3 కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. కార్తాల కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా బచ్చల కుటుంబానికి చెందిన వ్యక్తులు కత్తులు, కర్రలు, రాడ్లతో ఒక్కసారిగా దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. తమ కళ్లెదుటే తమ వారిని కత్తులతో నరికి చంపారని మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులు కారం పొట్లాలు పట్టుకుని వచ్చారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులు హత్యకు గురి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ట్రిపుల్ మర్డర్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సాయి సుధీర్. శ్రావణి, సామర్లకోట మండలం వేట్లపాలెంలో ట్రిపుల్ మర్డర్తో ఒక్కసారిగా కలకలం రేపింది. దానికి సంబంధించి ఒక ఇంటి నిర్మాణం సంబంధించి ఇరు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఆ వివాదానికి సంబంధించి నిన్న రాత్రి హడావుడిగా ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి స్లాబ్ వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ స్లాబ్ వేయడానికి మెటీరియల్ కూడా చూస్తున్న పరిస్థితి. దీంతో దీన్ని ఇంటి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న మరో కుటుంబం పూర్తి స్థాయిలో ఒక్కసారిగా దాదాపు 20 మందికి పైగా ఇక్కడికి వచ్చి కర్రలు, కత్తులు, ఇనుప రాడ్లతో వచ్చి కళ్ళలో కారం చల్లి ఈ ఇంటి నిర్మాణాన్ని ఆపాలి. ఎందుకు ఇది ప్రభుత్వ స్థలంలో ఉన్న ఇంటి నిర్మాణం, అదేవిధంగా చెరువుకు సంబంధించి ఉమ్మడి చెరువుకు సంబంధించిన ఇంటి నిర్మాణం కాబట్టి ఇంటి నిర్మాణం వెంటనే ఆపాలని గత కొంతకాలంగా 2 కుటుంబాల మధ్య వివాదం నడుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. అదేవిధంగా గ్రామ పెద్దల మధ్య పంచాయతీ కూడా నడిచింది. కానీ ఈ ఘటనకు సంబంధించి 2 కుటుంబాలు ఎవరు వెనక తగ్గకపోవడంతో ఈ ఇష్యూ జరిగింది. గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇంటి స్లాబ్ నిర్మాణానికి ప్రయత్నం చేయడంతో బచ్చల అదేవిధంగా కార్తాల కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ఇంటి నిర్మాణానికి సంబంధించి వివాదం నడుస్తుంది. పక్కనే చూసుకోవచ్చు మనం ఓపెన్ ఏరియా. అది ఇంతకు ముందు గతంలో ఇదంతా కూడా చెరువు అని, చెరువుకు సంబంధించిన దాని స్థలంలో ఇంటి నిర్మాణం కార్తాల కుటుంబం ఇంటి నిర్మాణం చేస్తున్నారని దానికి సంబంధించి వివాదం నడుస్తుంది. ఈ వివాదానికి సంబంధించి కూడా పంచాయతీ పెద్దల దగ్గరికి వెళ్ళింది. అదేవిధంగా పంచాయతీ తరపు నుంచి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి. కానీ ఈ ఇష్యూ మాత్రం క్లోజ్ అవ్వలేదు. దీంతో కార్తాల కుటుంబం ఇదేదో చెరువుకు సంబంధించిన ల్యాండ్లోనే ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఈ చెరువు అనేది అందరిది, ఉమ్మడిది, కమ్యూనిటీకి చెందిన మొత్తం చెరువులో ఎలా ఇంటి నిర్మాణం చేపడతారని గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఈ వివాదం నడుస్తున్నప్పటికీ కూడా అవతలి వాళ్ళు వినకుండా ఇల్లుని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు స్లాబ్ వరకు కూడా ఇల్లు కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. దాంతోనే ఇటు బచ్చల కుటుంబానికి చెందిన వారు అందరూ కూడా ఒక్కసారిగా వచ్చి అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారని చెప్తున్నారు. అంటే నిన్న రాత్రి హడావుడిగా కార్తాల కుటుంబానికి చెందిన వాళ్ళు ఏదైతే పండు ఉన్నారో అది పండుగకు సంబంధించి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంటి నిర్మాణానికి సంబంధించి మామూలుగా స్లాబ్ నిర్మాణాలు అనేది డే టైం వేస్తారు. నైట్ అర్ధరాత్రి నిన్న నైట్ హడావుడిగా ఈ స్లాబ్ నిర్మాణం వేస్తంతో బచ్చల కుటుంబం వచ్చినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య మొదట మాట పెరిగింది. ఆ మాట పెరిగి చివరికి అదంతా ఘర్షణకు దారి తీసిన పరిస్థితి. మొత్తం బచ్చల కుటుంబానికి చెందిన దాదాపు 20 మందికి పైగానే కర్రలు, కత్తులు, అదేవిధంగా రాడ్లతో వచ్చి ఎందుకు మీరు ఈ ప్రభుత్వ స్థలం, అదేవిధంగా ప్రభుత్వానికి కమ్యూనిటీకి చెందిన ఈ చెరువులకు సంబంధించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నారు, దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఘర్షణ జరిగింది. ఆ తర్వాత ఇటు బచ్చల కుటుంబంపై కార్తాల కుటుంబానికి చెందిన వారు కావచ్చు, వారికి సపోర్ట్ చేస్తున్నవారు దాదాపు 20 మందికి పైగానే వచ్చి కళ్ళల్లో కారం చల్లి ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నారు. సిమెంట్ కావచ్చు, అదేవిధంగా ఇసుక, ఇటు మరోవైపు ఇటుక, మొత్తం ఈ మెటీరియల్ అంతా కూడా వీళ్ళు స్లాబ్కి రెడీ చేసుకుంటుండగా ఒకసారిగా వచ్చి అటాక్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం దీనికి సంబంధించి 3 ఇటు ప్రకాశ్రావు కావచ్చు, అదేవిధంగా చంద్రరావు, యేసుబాబు అనే 3 మృతి చెందారు. మరొక దావీదు, పండు, బాబీ, చిన్నోడు, సంజీవరావు, అచ్చయ్య, సత్యవేణ ఇలా మరొక 6గురు కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారికి సంబంధించి కాకినాడ జీజీహెచ్లో పోస్ట్ మార్టం నిర్వహించడానికి పోలీసులు కూడా ఇటు అదేవిధంగా జీజీహెచ్ సిబ్బందితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి గ్రామంలో ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి గ్రామాన్ని పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి 2 కమ్యూనిటీలకు సంబంధించి, అదేవిధంగా ఈ 2 కుటుంబాలకు సంబంధించి చెరువు నిర్మాణం సంబంధించి చెరువు స్థలంలో ఇంటి నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తుంటేనే ఈ ఘర్షణ జరిగిందని స్థానికులు కావచ్చు, పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ 2 కుటుంబాల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది.
ఈ ఒక కమ్యూనిటీకి సంబంధించిన చెరువు స్థలాన్ని ఆక్రమించి మరొక కుటుంబం దానికి సంబంధించిన దాంట్లో ఇల్లు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లు స్టార్టింగ్ టైం నుంచి కూడా తాము అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు వినడం లేదు. అందుకే దాడి చేస్తామని కాచాల కుటుంబం చెప్తుంటే, మరొక బచ్చుల కుటుంబం కావచ్చు ఇంటి నిర్మాణానికి సంబంధించి స్థలం తమ పూర్వీకుల నుంచి వస్తుంది, తమకు దానికి సంబంధించిన అందులోనే పంచాయతీ అప్రూవల్తో తాము ఇంటి నిర్మాణం చేస్తున్నామని చెప్తున్న అటు ఆ వర్గం చెప్తున్న సిచ్యువేషన్. కానీ రెండు వర్గాలకు సంబంధించి పంచాయతీలో పెద్దల మధ్య గతంలోనే పంచాయతీ పెట్టారు. దానికి సంబంధించి ఈ ఇంటి నిర్మాణం తాత్కాలికంగా ఆపాలని ఇటు పంచాయతీ సిబ్బంది నుంచి కూడా నోటీసులు అందిన పరిస్థితి. కానీ ఈ బచ్చల కుటుంబం అర్ధరాత్రి నిన్న ఈవినింగ్ స్లాబ్ వేయడానికి ప్రయత్నం చేయడంతో ఈ స్లాబ్కు సంబంధించి అవతల వర్గం ఇద్దరు ఒకే కమ్యూనిటీకి చెందిన వారు అయినప్పటికీ కూడా అవతల వర్గం వారు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు బలవంతంగా ఏ విధంగా స్లాబ్ వేస్తారని వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇష్యూలోనే ఒక కుటుంబం సంబంధించి మరో కుటుంబం దాడి చేయడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక 6 వరకు కాకినాడ జీజేత్లో చికిత్స పొందుతున్నారు. శ్రావణి.